ఇప్పుడు నేను జై శ్రీరామ్ అంటే కొంతమంది భయం అవుతుంది. రాముడు అంటే భక్తి ఉండానా భయం ఉండానా? అవునా కదా? రాముడు అంటే భయం ఎవరుకుంటుంది? ఎవరుకుంటుంది? రాక్షసులకు ఉంటుంది, సైతాన్లకు ఉంటుంది. మరి వాళ్ళు ఏ జాతో నాకైతే తెలియదు, ఏ జాతో నాకైతే తెలియదు. వాళ్ళు 24 గంటలు ఏంటంటే బండి సంజయ్ తిట్టాలి. ఇక్కడ మంత్రి కూడా అంతే, ఆయనకి 24 గంటలు బండి సంజయ్ తిట్టుడే. నేను ఏమనకుండా అన్నట్టు ఆయన చెప్పుకుంటాడు పాపం. ఇలా ఆయన ఏమంటాడంటే బండి సంజయ్ ఏం చేసిండు అంటాడు, కానీ ఏం చేసిండో వాళ్ళ కళ్ళు తప్పే చెవులు నేను ఏం చేయాలి? అవునా కదా? ఈ రోడ్డు వదిలేసిందే, వదిలేసి మరి కళ్ళు కనబడతాయా? మరి ఊరాల గ్రామాలకు సిఆర్ఎఫ్ ఫండ్స్ ఎవరు తీసుకొచ్చిండ్రే? నేను తీసుకొస్తా కదా. గ్రామీణ సడక్ యోజన పైసలు ఎవరు తీసుకొచ్చిండ్రే? నేను తీసుకొస్తున్నా కదా. వరంగల్ కరీంనగర్ రోడ్ ఎవరు తీసుకొచ్చిరన్నా? మరి ఏది గ్రామ పంచాయతీ బిల్డింగ్ లో పైసలు ఎవరు తీసుకొచ్చిండ్రే? మరి బియ్యం పైసలు ఎవరు ఇచ్చారు మీకు? మోడీ గారు ఇచ్చారు కదా. వ్యాక్సిన్ పైసలు ఎవరు ఇచ్చారు? ఇట్లా ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది, రేపు నాకైతుంది అది. ఇక ఇవన్నీ ఏం చేసినా కూడా బండి సంజయ్ ఏం తెచ్చిండో అందరికి ఇచ్చేదే కదా. మరి అందరికి నువ్వు నేను అంటున్నా మంత్రి గారు, నువ్వు ఊకే బండి సంజయ్ ఏం తెచ్చిందంటే నేను ఏం తెచ్చినో మొత్తం బాగా చెప్తా, బుక్ ఒట్టించిన, నీ ఆఫీస్ కూడా పంపించిన. ముట్టకుంటే మళ్ళీ ఎప్పుడు మా వాళ్ళు తీసుకొచ్చి ఫ్రేమ్ పట్టించి తీసుకొచ్చి నీకు ఇస్తారు. ఒక్కటి కాదు, ఒక 100 బుక్లు అంత పెద్ద రోజుకో పెద్దలుకో. అవునా కదా? నేనేమంటున్నావు, నువ్వు ఉస్మాబాద్ ఎమ్మెల్యే అయితే నీకు ఓట్లు ఎందుకు ఇచ్చినాక మీరు ఎందుకు వేసిరు ఓటు? కాంగ్రెస్ పార్టీకి 6 గ్యారెంటీలు అన్నారు లేదా? అది చూసే ఓటేసారు కదా. మరి 6 గ్యారెంటీలు ఎన్ని రోజులు వేస్తున్నారు? 100 రోజులు 6 గ్యారెంటీలు ఇస్తున్నారు. ఇవాళకి ఎన్ని రోజులే? 100 రోజులు ఎప్పుడో వీకింది, 4 నెలలు దాటింది పడి. మరి ఇవాళ లేదా? ఇవాళ నేను అది అడుగుతుంటే దాన్ని పక్క పెట్టి బండి సంజయ్ నేను బిచ్చగానట, ఓట్లు అడిగితే బిచ్చగానట. నేను బిచ్చగానే, మరి నేను బిచ్చగాని కాబట్టి ఇలా ఉత్సవానికి వచ్చి నేను పోటీ చేస్తున్నా కాబట్టి అక్క నాకు ఓటేనన్నా అన్న, దయచేసి ప్రజాస్వామ్యబద్ధంగానే ఓటేనంటున్నా. నేను ఓట్లు అడుకుంటా, నువ్వు కోటేశ్వరు కానీ ఓట్లు కొనుక్కుంటాను. నువ్వు ఓట్లు కొనుక్కుంటారు, నేను అడుకుంటా బిచ్చగానే. నువ్వు కోటేశ్వరులే, మీరు కాంగ్రెస్ వాళ్ళు కోటేశ్వరులే. ఇలా 100 కోట్లు ఖర్చు పెట్టి గెలవాలనుకుంటున్నాక వాళ్ళు, కానీ 100 కేసులు మీకోసం నేను వేసుకున్నా. వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచి 1000 కోట్లు సంపాదించాలనుకుంటున్నారు. నేను గెలిపించాక 100 కేసులు కాదు 1000 కేసులు మీకోసం వేసుకోవడానికి నేను సిద్ధమైన. వాళ్ళు గడిలకు వారసులక్క ఇద్దరు. నాయనమ్మా, నా ఓటర్ ఐడి ఇప్పుడు నేను మైనర్ కాదు, మేజర్. ఇంటికి పెద్ద మంచిగా లేకపోతే గా ఇల్లే చెడిపోతది, గాని దేశానికి నాయకుడు మంచిగా లేకపోతే మొత్తం వ్యవస్థనే చెడిపోతది. మనం తెలిసి కండ్లను పొడుచుకోం కదా. మోదీ చేసిన అభివృద్ధి కనబడుతుంటే కాదని ఎట్లంటాం? 10 సంవత్సరాలకెంచి నువ్వు ఇదే చెప్తున్నావు కదా నాయనమ్మా. నువ్వు వేసే గా ఒక్కోటు కొన్ని కోట్ల మంది భవిష్యత్తును నిర్ణయిస్తుంది బిడ్డ. మోదీ దేశమంతా నా కుటుంబం అని అనుకుంటుండు గనకే ప్రతి పథకం అందరికీ చేరుతాంది. మోదీ ప్రధానిగా ఉండు మనకు అవసరం బిడ్డ. మనకున్నది ఆయన, ఆయనకున్నది మనం. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.